అందులో కడుపుతో ఉన్న ఆడపిల్లని చంపుతానంటావా? చిచి చిచి, ఎంత పాపమే అది! పాపాత్మురాలా! అసలు ఇలాంటి నీచ బుద్ధి నీకెలా వచ్చిందే? నీ స్వార్థం కోసం మనిషిని చంపేంత వరకు వెళ్తావా? ఏ జన్మలో ఏం పాపం చేశామో ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నావు. ఇప్పుడు కడుపుతో ఉన్న అమ్మాయిని చంపితే ఆ పాప ఊరికే పోతుందా? జన్మ జన్మలకి వెంటాడుతూనే ఉంటుంది. వద్దు తల్లి, వద్దు. ఇలాంటి పాప పనులు నా చేత చేయించొద్దు. నేనే కాదు, నువ్వు కూడా చేయొద్దు. నాకు తెలియకుండా నువ్వింకొక్కసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు వేషాలు వేశావంటే నేనే నిన్ను ఇంటి నుంచి పంపించేస్తాను. అమ్మో వద్దులే అత్తయ్య, ఆ పని మాత్రం చెయ్యకు. ఇంకెప్పుడు అలాంటి పని చెయ్యను. ఈ విషయం నాకు అసలు ముందే చెప్పుంటే నేను ఇంట్లో నుంచి కదిలేదాన్నే కాదు. సారీ అత్తయ్య. ముందు మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఏదైనా ఆటో వస్తే ఆపు. ఛా, ఇవిడికి అనవసరంగా చెప్పాను. ఐడియా చెప్తే అమలు చేస్తుందనుకున్నాను, కానీ ఇలా అడ్డొస్తుందనుకోలేదు. అనవసరంగా ఆనందికి సారీ చెప్పి నా పరువు నేనే తీసుకున్నాను. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఫోన్ ఇవ్వత్తయ్య, ఆటో బుక్ చేస్తాను. ఇదేదో ముందే అడగచ్చు కదా. బావా, రే బావా, బావా. ఏంట్రా? నీతో ఒక మాట చెప్పాలరా. సరే, ముందు లోపలికెళ్ళి మాట్లాడుకుందాం నారా. లేదు బావా, ఇక్కడే మాట్లాడాలి. ఈరోజు మన అందరం కలిసి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి కడుపు నిండా మెక్కి అలా అలా ఎంజాయ్ చేసేద్దామని ప్లాన్ వేశాంరా. నువ్వేమంటావు? రానంటాను బావా. అదేంట్రా? అదంతే. రావడం ఇష్టం లేదా అశ్విన్? చచ్చా, అలా ఏం లేదక్క. మరెందుకు రానంటున్నావు? బడ్జెట్ ప్రాబ్లం అక్క. అదేంటి అశ్విన్, నీకు బడ్జెట్ ప్రాబ్లం ఏంటి? నువ్వేనా ఇలా మాట్లాడేది? నేనే, కానీ నాతో ఇలా మాట్లాడించింది మాత్రం ఆనంది. ఓహో, ఇదంతా ఆనంది ట్రైనింగ్ అన్నమాట. ఎస్. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉండాలి, ఎక్కడుండాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, అంతెందుకు ఎక్కడ కొనాలో కూడా కూర్చోబెట్టి డీటెయిల్డ్గా నా క్లాస్ తీసుకుంది. అంటే ఇప్పుడు తను అంత చెప్పాక కూడా మళ్ళీ ఖర్చు చేస్తే బాగోదు కదా. మళ్ళీ నేను ఇచ్చిన లెక్చర్ అంతా వేస్ట్ అనుకుని మళ్ళీ నాకు ఇంకో క్లాస్ తీసుకుంటుంది. ఇన్ని క్లాసులు చెప్పించుకోవడం నాకు అవసరమో చెప్పు? ఆనందినా మజాకా? బావా, నీకు వైఫ్ టార్చర్ స్టార్ట్ అయినట్టుందిగా. ఆయన మగాడు ముగుడుగా మారాక ఇవన్నీ తప్పవు బావా. జయంతక్క, అంటే నువ్వు రోజు మురళన్నకి చుక్కలు చూపిస్తున్నావా? పగలే కాదు, రాత్రి కూడా చూపిస్తోంది. నిన్ను మొత్తానికి నువ్వు కూడా పెళ్ళం చేతిలో కీలుబొమ్మ అవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది బావా. ఇది ఆరంభం మాత్రమే. అశ్విన్ అన్నకు ముందు ముందు ఇంకేం జరుగుతుందో. ఏయ్ ఊరుకోవే. నిజమక్కా, ఆనంది ఒక డెసిషన్ తీసుకుంది అంటే అది పర్ఫెక్ట్ గా అమలు చేస్తుంది. పొరపాటున ఏదైనా తేడా జరిగిందో ఇక అంతే సంగతి. ఏయ్ మానసా, ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదా నీకు? నేనేమన్నాను? ఉన్నమాటేగా అన్నాను. సరే, ముచ్చట్లాపి లోపలికి రండి, వర్క్ చాలా ఉంది. సార్, ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం లోపలికి రామా? రేయ్, మూసుకుని రారా. ఆనంది రాదా అశ్విన్? ఆనంది ఈ పాటికి డ్యూటీ ఎక్కేసుంటుంది కూడా కదన్నా? ఆనంది ఇవాళ రాలేదు. ఏ, తన ఒంట్లో బాలేదా? చచ్చా, అదేం లేదు. వస్తుంది. చిన్న పనుండి ఒక 1 అవర్ లేట్గా వస్తానని చెప్పింది. ఓ అలాగా. సరే సరే, ముందైతే లోపలికి రండి. అయ్యో ఆగండి, నేను కూడా వస్తాను. ఉషక్క, నువ్వు కంపెనీకి వచ్చావేంటి? ఏ, కంపెనీకి రాకుండా మానేమంటున్నావా? అది కాదు మురళి, అక్క వాళ్ళ పాపకి ఒంట్లో బాగోలేదని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అవునా? మరి పాపకి ఒంట్లో బాగాలేకపోతే కంపెనీకి ఎందుకు వచ్చావక్క? లీవ్ తీసుకొని అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు మురళి, కంపెనీకి వచ్చి పని చేయకుండా వెళ్ళాలంటే నా మనసు ఒప్పదు. జీతం తీసుకొని పని చేయకపోవడం తప్పు. ఈ విషయం మా ఆయనకు తెలిస్తే నేను రానిచ్చేవారే కాదు. పర్వాలేదు,
పని ముగించుకొని తొందరగా వెళ్ళిపోతాను. అబ్బా నువ్వు వినవుగా. సరే తీసుకో.